ఈనాడు భారతదేశంలో దేవుని పెండ్లి అనగానే ఎవరు ఆశ్చర్యపోరు. ఎందుకంటే మనకు బాగుగా తెలుసు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులు ప్రతి సంవత్సరము వారు ఇష్టపూర్వకంగా ఆరాధన చేస్తున్న దేవతలకు, దేవుళ్లకు, అవతార పురుషులు అనబడుతున్న వారికి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం ఉన్నది. అవును, దేవుడికి పెండ్లి అవ్వబోతున్నది. అయితే ఈ పెండ్లి మనం చేసే పెండ్లి కాదు, కానీ ఆయన మనలను చేసుకోబోతున్నాడు. మనకు పురాణాల్లో ఆలోచన చేస్తే బ్రహ్మదేవుడి కోసం మాట్లాడుతూ బ్రహ్మదేవుడు ఒక కుమార్తెను నిర్మించాడు, సరస్వతి అని. ఆ నిర్మించిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్నట్లుగా పురాణాలు తెలియజేస్తాయి. అయితే చాలా మంది క్రైస్తవులు దాన్ని వ్యతిరేకిస్తూ కుమార్తెను పెండ్లి చేసుకోవడం ఏమిటి అని చాలా గేలి చేస్తూ ఉంటారు. అక్కడ ఆలోచిస్తే ఆయన నిర్మించిన సృష్టి ఆ సరస్వతి, ఆయన నిర్మించుకున్న జనాంగమును దేవుడు పెండ్లి చేసుకోబోతున్నాడు అన్న సత్యము పురాణము తెలియజేస్తుంది. పురాణాలు, ఇతిహాస గ్రంథాలు, భారతదేశంలో ఉన్న వేద గ్రంథాలు అన్ని చాలా శ్రేష్టమైనవి. ప్రతి గ్రంథములు కూడా చాలా సత్యము దాగి ఉన్నది. అది మనం అర్థం చేసుకునే విధానములు అర్థం చేసుకుంటే మనకు బాగుగా అన్ని అర్థం అవుతాయి. కాబట్టి బ్రహ్మదేవుడు అనగా సృష్టికర్త. ఆ దేవుడు తాను నిర్మించిన సృష్టిని, మనుష్యులను, మానవ సమాజాన్ని పెండ్లి చేసుకోబోతున్నాడు. ఆ పెండ్లికి మనం సిద్ధపడాలి. అలా పెండ్లి చేసుకోవడానికి ఆ యొక్క బ్రహ్మ అనగా సృష్టికర్త ఆయన ఈ లోకానికి మొదట వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆయనను పెండ్లి చేసుకోబోయి ఈ మానవ సమాజం ఆయనతో సమానంగా ఉండాలి. ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. మీ స్క్రీన్ల మీద మీరు చూస్తున్న వ్యక్తి పేరు విశ్రాంత్ క్రిస్టియన్. ఇతను నేను ఒక పాస్టర్ని అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మీరు చేసే బోధ ఎలాంటి బోధ అని అడిగితే మాది పౌలు బోధ అని కూడా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. నిజానికి ఇతను ఒక అబద్ధ బోధకుడు మరియు అవకాశవాది అని క్రైస్తవ సమాజంలో ఇతనిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇతను అరటికాయలకు అభిషేకాలు ఇచ్చే అమ్మతేజకి తొత్తు. ప్రస్తుతం మనం ఆలోచన చేసినట్లయితే అమ్మతేజ అనే దైవజనులు పరిచర్య చేయడము ఆయన చాలా సంవత్సరాలుగా, అంటే ఈ మధ్య కొంచెం పాపులర్ అయ్యారు. సో దేవుని చేత ఆయన ఎంతో బలంగా ఆయన యొక్క విధానంలో ఆయన పరిచర్య చేయడం అనేది మనము చూసాము. సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్గా సోషల్ మీడియాలో ఆయన యొక్క పరిచర్యలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. అమ్మతేజ పాస్టర్ ని ఎవరైనా ప్రశ్నిస్తే ఇతనికి సలసలా కాలిపోతూ ఉంటుంది. పాస్టర్ అమ్మతేజ గారికి మరియు పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారికి మధ్యలో జరిగిన వివాదానికి సంబంధించిన లైవ్ వీడియోని నేను, జాన్ కొయ్య గారు మరియు హనీ జాన్సన్ గారు కలిసి ఒక లైవ్ వీడియో చేయడం జరిగింది. మేము చేసిన ఆ లైవ్ వీడియోని చూసిన ఈ మహానుభావుడికి ఒళ్ళంతా సలసలా బగబగా మండిపోయిందట. మా మీద కౌంటర్ వీడియో అని చెప్పి ఒక వీడియో ఇతను చేయడం జరిగింది. ఆ వీడియో థంబ్నెయిల్ మీ స్క్రీన్ మీద ఉంది. అమ్మతేజ అబద్ధమా, ముసుగు వీరుల అజ్ఞానమా అని పెట్టి ఆ వీడియో టైటిల్ స్పెషల్ లైవ్ అమ్మతేజను విమర్శిస్తున్న ముసుగు వీరులు అని రాయడం జరిగింది. ఆ వీడియోని కేవలం మా కోసమే చేసి మా పేర్లు కూడా తీయటం జరిగింది. నేను తమ్మునేల్లో మీకు చూపించినట్లుగా హనీ జాన్సన్ గారు దైవజనులు, వైజాగ్ లోనే ఆయన సహోదరులు. సో ఆయన మరియు ఆయనతో పాటు మరొక ఇద్దరు సహోదరులు, జాన్ కోయ గారు, నెక్స్ట్ అనిల్ అనే సహోదరులు, వీరు ముగ్గురు కలిసి ఒక వీడియో చేశారు, లైవ్ డిబేట్ చేశారు, లైవ్ చర్చ చేశారు. ఇతను చేసిన ఈ వీడియోలో మేము మాట్లాడిన మాటలన్నింటినీ కూడా వక్రీకరించి యావత్ క్రైస్తవ పరిచర్య మొత్తం కూడా ట్రాన్స్ మూవీ లాగా ఉందని నేను చెప్పినట్లుగా, మరియు క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాలలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వారందరూ కూడా నేను అవమానించినట్లుగా చిత్రీకరించి మేము అజ్ఞానలోముగా లేదా మాకు అసలు జ్ఞానమే లేదు అన్నట్లుగా మరీ ఇంకా ముందుకు వెళ్లి మాకు అసలు చదువే రాదు అనే విధంగా ఆ వీడియోలో తను మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్ గా ఇటీవల కాలంలో నేను మరియు పాస్టర్ జాన్ కొయ్య గారు అమ్మతేజకు అమ్ముడుపోయిన విశ్రాంత క్రైస్తవుడు అనే అజ్ఞాని అనే వీడియోలో ఇతని అజ్ఞానాన్ని మొత్తం బయట పెడుతూ ఇతన్ని ఎక్స్పోజ్ చేయగా అదే రోజు సాయంత్రం ఇతను వీడియో పెట్టి ఎలా అబద్ధాలు చెప్తున్నాడో చూడండి. మరొకసారి చెప్తున్నాను, హనీ జాన్సన్ గారితో ఉన్న సహోదరులు వారికి నాకు అసలు సంబంధం లేదు. ఎందుకంటే నేను హనీ జాన్సన్ గారిని బట్టి ఆ లైవ్ చేశాం. ఆ లైవ్ నేను ఎందుకు మాట్లాడానంటే బికాస్ ఆఫ్ హనీ జాన్సన్ గారు స్పందిస్తే నేను స్పందిస్తాను. ఆ రోజు లైవ్ లో కూడా చెప్పాను. ఎందుకంటే వారి పేర్లు కూడా ఎత్తలేదు, ఎందుకంటే నాకు అనవసరం. ఒక పాస్టర్ అయ్యుండి అబద్ధాలు చెప్పటం ఎంతటి నీచాతి నీచమైన విషయమో విశ్రాంత్ క్రిస్టియన్ గారు మీరే గమనించుకోండి. మీరు మా పేర్లు తీయలేదా? మీరు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదా? మీరు చేసిన లైవ్ వీడియోలోని ఆ బిట్ నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. హనీ జాన్సన్ గారు దైవజనులు, వైజాగ్ లోనే ఆయన సహోదరులు. సో ఆయన మరియు ఆయనతో పాటు మరొక ఇద్దరు సహోదరులు, జాన్ కోయ గారు, నెక్స్ట్ అనిల్ అనే సహోదరులు, వీరు ముగ్గురు కలిసి ఒక వీడియో చేశారు, లైవ్ డిబేట్ చేశారు, లైవ్ చర్చ చేశారు. జాన్ కోయ గారు, నెక్స్ట్ అనిల్ అనే సహోదరులు, వీరు ముగ్గురు కలిసి ఒక వీడియో చేశారు, లైవ్ డిబేట్. ఎందుకంటే వారి పేర్లు కూడా ఎత్తలేదు, ఎందుకంటే నాకు అనవసరం. దీని ద్వారా మనకు అర్థం అవుతుంది ఏంటంటే విశ్రాంత్ క్రిస్టియన్ అని పిలువబడే ఇతను ఒక అబద్ధికుడు. రెండవదిగా
ఇతను ఒక దుర్బోధకుడు. ప్రపంచ మానవాళికి అసలు ఎందుకు పనికిరాని వేదాల్లో యేసుక్రీస్తును వెతికి వేదాల్లో నుండి యేసుక్రీస్తును బోధించే ఒక దుర్బోధకుడు. వేదాలలో నుండి యేసుక్రీస్తు సువార్తను ప్రకటించట. ఎందుకంటే భారతదేశంలో అనేక మంది హైందవ ధర్మంలో ఉన్నవారు, హైందవ వేదాలను నమ్మేవారు కాబట్టి వారికి క్రీస్తు సువార్తకు అనుకూలమైన విషయాలు వేదాలలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని సువార్త అందించడం అనేది సమయోచితమైన సువార్త విధానము. ఇదే విధానాన్ని వీసీఎం కూడా అనుసరిస్తుంది. ఇదే విధానాన్ని ప్రతి క్రైస్తవుడు అనుసరించి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఏమండి దుర్బోధకుడు గారు, వేదాల్లో యేసుక్రీస్తుని చూపించి సువార్త చెప్తావా? నువ్వేమైనా వేదాలను వల్లించే నిష్ఠాగరిష్ఠుడు అయిన బ్రాహ్మణోత్తముడివా? అంటే పరిశుద్ధాత్ముని ద్వారా రాయింపబడిన 66 గ్రంథాలకి దమ్ములేదంటున్నావా నువ్వు? జీవ గ్రంథమైన బైబిల్కి అసలు ఎలాంటి జీవము లేని వేదాలకి పొంతనేంటి అని మనం అడిగే ప్రశ్నలకి ఏమని సమాధానం చెప్తాడో చూడండి. ప్రాచీన గ్రంథాల వేదాలలో బలియార్పణ కోసం రాయబడి ఉంది. చాలా విషయాలు కూడా మనం చూడవచ్చు. బలియార్పణ అంతేకాకుండా అనేకమైన యజ్ఞాలు చేసేవారు. అజామేధము, అశ్వమేధము, గోమేధము, అనేకమైన యజ్ఞాలు చేసేవారు. అజామేధము, అశ్వమేధము, గోమేధము, ఈ యొక్క బలియార్పణలు అనేవి వారు చేసేవారు. వారే కాదు, ప్రాచీన భారతదేశీయులు కాదు, ప్రపంచ దేశీయులందరూ కూడా ఈ యొక్క యజ్ఞమును చేసేవారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుండాలి నాయన నీకు. అజామేధంలోని మంత్రాలు ఒక మేకకు సంబంధించినవి, గోమేధ యాగంలో ఉన్న ఆ మంత్రాలు ఒక ఆవుకు సంబంధించినవి, అలాగే అశ్వమేధ యాగంలో ఉన్న మంత్రాలు ఒక గుర్రానికి సంబంధించినవి. అంటే మేకకి, ఆవుకి, గుర్రానికి ఆపాదించబడిన ఆ మంత్రాలు యేసుక్రీస్తుకు ఆపాదించి సువార్త చెప్తావా? ఇంతకన్నా నీచం, ఇంతకన్నా దైవ దూషణ అసలు ఇంకెక్కడైనా ఉంటుందా? ఇతని బోధలే కాదు, ఇతని సువార్త కూడా ఎంతో వింతైన సువార్త. ఇతను ఎలా సువార్త ప్రకటిస్తాడో ఒకసారి చూద్దాం రండి. ఏ పెద్దవాళ్ళని మనం అడిగినా, బాబు మొదట ఎవరుండేవారు అని అంటే మన యొక్క పెద్దలు చెబుతారు అసలు సృష్టి ఏమి లేకముడిపే ఓం ప్రథమం అని అంటారు. ఓం ప్రథమం అనగా త్రిమూర్తులు పుట్టక ముడిపే ఓంకారం ఉండేను అని మన భారతీయులు కూడా నమ్ముతారు. ఓం అంటే ఏంటయ్యా, ఓంకారం అంటే ఏంటయ్యా అని అంటే మన వాళ్ళు చెబుతారు ఓం అంటే శబ్దం, ఓం అంటే అది ఒక శబ్దము, దేవుడు ఆయన ఒక ఓంకారమై ఉన్నాడు అని మన భారతీయులు కూడా అదే మాట చెబుతున్నారు. అంటే బైబిల్ ఏం చెబుతుంది? దేవుడు శబ్దమై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు అని చెబుతుంది. మన భారతీయులకు నమ్మకం ప్రకారం కూడా ఓంకారము, శబ్ద దైవము, నాదము, ప్రణవం, మాయ అని దానికి పర్యాయ పదాలు. ఆయన ఉన్నాడు అని మన భారతీయులు కూడా నమ్ముతున్నారు. అంటే ఆలోచించండి ఒకసారి, భారతీయులు నమ్ముతున్నది, బైబిల్ చెబుతున్నది కొత్త కొత్త విషయాలు కావు, రెండు కూడా ఒకే విషయాన్ని చెబుతున్నాయి. అయితే మనం ఎక్కడో కొంచెము సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయి బైబిల్ చెబుతున్న విషయం మనకు కాదులే అనుకుంటున్నాం. నేను చెప్పే విషయం ఏంటంటే, నా ప్రియ దేవుని సమాజమా, ఆదిలో ఉన్న ఆ దేవుడే వాక్యమై ఉన్న దేవుడు అని బైబిల్ చెబుతుంది. మన ప్రాచీన గ్రంథాలు ఓంకారమైన దేవుడు అని చెబుతున్నాయి. ఏమయ్యా విశ్రాంతం, ఇంత నీచాతి నీచంగా సువార్తను చెప్తారా? ఓంకారం యేసుక్రీస్తు ఒకటేనా? అంటే ఓం నమ శివాయలో కూడా యేసుక్రీస్తున్నాడా? ఓం నమో నారాయణ అంటారు కదా, అందులో కూడా యేసుక్రీస్తున్నాడా? ఓం నమో గణేశాయ నమః అంటారు కదా, అందులో కూడా యేసుక్రీస్తున్నాడా? ఓం నమో వెంకటేశాయ నమః అంటారు కదా, అందులో కూడా యేసుక్రీస్తున్నాడా? అంతెందుకు ఓం భీం బుస్ అంటారు కదా, అందులో కూడా యేసుక్రీస్తున్నాడా? మన పార్లమెంట్ లో ఉన్న అధ్యక్షుడు, మన పార్లమెంట్ అధ్యక్షుడు ఓం బిర్లా ఉన్నాడు కదా, అందులో కూడా యేసుక్రీస్తున్నాడా? అవతలోని ఎర్రోడిని చేయడానికి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నరేటివ్ బిల్డ్ చేసుకుంటారంటే కుదరదు. అక్కడ నువ్వు వాక్యాన్ని దూషిస్తున్నావు, నోటికొచ్చింది వాగి దానికి సువార్త అనే పేరు పెడుతున్నావు. ఇతను సువార్త అని పేరు పెట్టుకున్న ఆ పనిలో ఇంకా ఏమేం మాట్లాడాడో చూడండి. మానవ జాతి అందరి యొక్క పాప శిక్షను ఒక ఆయన భరించాలి. ఆ ఒక ఆయనే సృష్టికర్త. సృష్టికర్త అంటే భర్త అని అర్థం వస్తుంది. ప్రజాపతి అంట, పతి అంటే భర్త, భర్త అంటే భరించేవాడు. ఏమి భరిస్తాడు? మన శిక్షను భరించేవాడు. కాబట్టి మానవ జాతి యొక్క శిక్షను భరించడానికి ఈ లోకానికి వచ్చిన ప్రజాపతియే అసలైన సృష్టికర్త. ఏంటయ్యా విశ్రాంతం, ఏంది ఈ ఘోరం? ముందు యేసుక్రీస్తుని ఓంకారంతో పోల్చావు, ఆ తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రజాపతితో పోలుస్తున్నావు. ఏందయ్యా ఇదే? మాకింతటి దరిద్రం అవసరమా మాకి దరిద్రం? నిజంగా చెప్పు. ఇప్పుడు మీ అందరికి ఇతను సువార్తలో చేసే ఒక మైండ్ బ్లోయింగ్ క్లెయిమ్ ని నేను ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. గెట్ రెడీ. భారతదేశంలో ఒక మంచి లక్షణం ఉంది. ఏంటో తెలుసా? భారతీయ స్త్రీమూర్తులు, భారతీయ అమ్మలు లేదా అక్కలు, ఆ చెల్లెళ్ళు అందరూ తలకు మంచి ఎర్రని బొట్టు పెట్టుకుంటారు. అయితే క్రైస్తవులైన వారు చాలా మంది బొట్టు పెట్టుకోరు. అందుకే చాలా మంది హైందవ సహోదరులు క్రైస్తవులై బొట్టు తీసేస్తారేది, మా బొట్టు కూడా తీసేయడంట, ఏదది అసలు మీకు ఏంటి అని చాలా చిరాకు పడుతుంటారు. గమనించండి, ఈ రోజు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెబుతున్నాను, వినండి. అద్భుతమైన విషయాన్ని చెప్తాడు, వినండి. మన తల మీద బొట్టు పెట్టుకొని ఉండడం చాలా అవసరం. క్రైస్తవులారా, హైందవులారా, అందరూ కూడా స్త్రీమూర్తులు మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా తలకు బొట్టు పెట్టుకోవాలి. అది బొట్టు నేర్పిస్తున్న సత్యం. ఏమిటి బొట్టు నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసా?
అసలు బొట్టు అనేది ఏ కలర్ లో ఉంటది? సాధారణంగా బొట్టు ఏ కలర్ లో ఉంటది? ఎర్రని కలరే బొట్టు. పూర్వ దినాలు ఎరుపు కలరే బొట్టు. ఇప్పుడైతే స్టిక్కర్లు ఇక్కడ చాలా వచ్చేసాయి. ఎందుకంటే చాలా మంచి అలవాటు. బొట్టు వలన ఎంతో మేలు ఉన్నది. అయితే మరి క్రైస్తవులు ఎందుకు పెట్టుకోరు అని ప్రశ్న వస్తుంది. ఒక మాట చెప్తాను. బొట్టు ఎందుకు? అసలు బొట్టు ఎర్రని బొట్టు ఏంటి? ఇప్పుడైతే ఎర్రని స్టిక్కర్. పూర్వ దినాల్లోకి వెళ్తే ఎర్రని కుంకుమ గాని సింధూరం గాని అది పెట్టుకునేవారు. ఇంకా అసలు బొట్టు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అందరూ గమనించాలి. పూర్వ దినాలలో బలులు జరిగేది. మేకలను కోళ్లను బలి ఇచ్చేవారు. ఎందుకంటే మాకు మా ఇంటికి క్షేమం కలగాలి, శాంతి కలగాలి అని పూజలు చేస్తూ బలి ఇచ్చేవారు. ఆ బలి ఇవ్వబడిన ఆ రక్తమును ఏం చేసేవారు తెలుసు మన పూర్వీకులు? ఆ రక్తమును మన ఇళ్ల మీద చల్లేవారు. ఆ రక్తమును మన ఎద్దుల మీద, మన వాహనాల మీద చల్లేవారు. అదే ప్రస్తుతం మనం పండుగ కూడా చేస్తాం. వాహనాల మీద బలి ఇవ్వబడిన రక్తమును చిందించుట, ప్రోక్షించుట. ఆ రక్తములనే ఒక దాన్ని తీసి ఏం చేస్తున్న వారంటే అందరి తలకు తిలకంగా పెట్టేవారు. అంటే ఎర్రని బొట్టు అనేది బలి పశువు రక్తము ద్వారా వచ్చినది. ఆ రక్తమును ఎవరైతే తమ తలకు పెట్టుకుంటారో వారు క్షేమంగా ఉంటారు, వారు సుఖ సౌఖ్యాలతో ఉంటారు, వారు నిత్య క్షేమమును అనుభవిస్తారు అనే విషయాన్ని తెలియజేయడానికి భారతదేశస్తులు ప్రాచీన దినాల నుండి బొట్టు పెట్టుకుంటున్నారు. ఏ బొట్టు? ఎర్రని బొట్టు. అనగా బలి పశువు యొక్క రక్తమును ఎర్రని బొట్టుగా ఎవరైతే పెట్టుకుంటారో వారు క్షేమంగా ఉంటారు. ఇదంతా ఏమిటో తెలుసా? ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేయట. అయితే మానవ జాతి కోసము, మానవ జాతి పాపం నుండి విడిపించడం కోసము బలి అయిన అసలైన బలి పశువు ఎవరు అనంటే ఆ అసలైన బలి పశువు ఇంకెవరో కాదు, ఆయనే ప్రజాపతి, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఒరే దుర్మార్గుడా, యేసుక్రీస్తు నామాన్ని, బైబిల్ వాక్యాల్ని ఎలాగో మలినం చేశావు. ఆఖరికి యేసుక్రీస్తు రక్తాన్ని కూడా కోడి రక్తంతో, మేక రక్తంతో పోల్చి అతి పరిశుద్ధుడు 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 అయిన యేసుక్రీస్తు రక్తాన్ని కూడా నీచంగా వర్ణించి దాన్ని బొట్టుతో పోల్చి ఈ బొట్టు సువార్త ఏంటి నాయనా? నా దేవుని నామాన్ని ఇలా దూషించడం కన్నా నువ్వు సువార్త చేయకపోవడమే మంచిది. పెళ్లిలో వాక్యం చెప్పమని ఆ పెళ్లివారు ఇతన్ని పిలిస్తే అక్కడికెళ్ళి ఏం వాగాడో ఒకసారి వినండి మీరు. ఈనాడు భారతదేశంలో దేవుని పెండ్లి అనగానే ఎవరు ఆశ్చర్యపోరు. ఎందుకంటే మనకు బాగుగా తెలుసు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న హైందవ సహోదరులు ప్రతి సంవత్సరము వారు ఇష్టపూర్వకంగా ఆరాధన చేస్తున్న దేవతలకు, దేవుళ్లకు, అవతార పురుషులు అనబడుతున్న వారికి పెళ్లిళ్ళు చేసే కార్యక్రమం ఉన్నది. అవును, దేవుడికి పెండ్లి అవ్వబోతున్నది. అయితే ఈ పెండ్లి మనం చేసే పెండ్లి కాదు, గాని ఆయన మనలను చేసుకోబోతున్నాడు. మనకు పురాణాల్లో ఆలోచన చేస్తే బ్రహ్మదేవుడి కోసం మాట్లాడుతూ బ్రహ్మదేవుడు ఒక కుమార్తెను నిర్మించాడు, సరస్వతి అని. ఆ నిర్మించిన తర్వాత ఆమెను వివాహం చేసుకున్నట్లుగా పురాణాలు తెలియజేస్తాయి. అయితే చాలా మంది క్రైస్తవులు దాన్ని వ్యతిరేకిస్తూ కుమార్తెను పెండ్లి చేసుకోవడం ఏమిటి అని చాలా గేలి చేస్తూ ఉంటారు. అక్కడ ఆలోచిస్తే ఆయన నిర్మించిన సృష్టి ఆ సరస్వతి. ఆయన నిర్మించుకున్న జనాంగమును దేవుడు పెండ్లి చేసుకోబోతున్నాడు అన్న సత్యము పురాణము తెలియజేస్తుంది. పురాణాలు, ఇతిహాస గ్రంథాలు, భారతదేశంలో ఉన్న వేద గ్రంథాలు అన్ని చాలా శ్రేష్టమైనవి. ప్రతి గ్రంథములు కూడా చాలా సత్యము దాగి ఉన్నది. అది మనం అర్థం చేసుకునే విధానంలో అర్థం చేసుకుంటే మనకు బాగుగా అన్ని అర్థం అవుతాయి. కాబట్టి బ్రహ్మదేవుడు అనగా సృష్టికర్త. ఆ దేవుడు తాను నిర్మించిన సృష్టిని, మనుష్యులను, మానవ సమాజాన్ని పెండ్లి చేసుకోబోతున్నాడు. ఆ పెండ్లికి మనం సిద్ధపడాలి. అలా పెండ్లి చేసుకోవడానికి ఆ యొక్క బ్రహ్మ అనగా సృష్టికర్త ఆయన ఈ లోకానికి మొదట వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆయనను పెండ్లి చేసుకోబోయి ఈ మానవ సమాజం ఆయనతో సమానంగా ఉండాలి. సరస్వతిని పద్మలోకంలో తన సొంత కూతురైన సరస్వతిని రేప్ చేశాడు బ్రహ్మ. అటువంటి బ్రహ్మని యేసుక్రీస్తుతో పోలుస్తావా? నిజంగా చెప్పు విశ్రాంత్, నేను చాలా సిన్సియర్ గా అడుగుతున్నాను. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? చాయిస్ నీదే. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని. దేవుడు ఎప్పుడు మమ్మల్ని చూస్తాడా? నిన్ను చూడ్డా? పాస్టర్ అమ్మతేజాని సపోర్ట్ చేస్తూ వస్తున్నావు. మేము నిన్ను ఎక్స్పోజ్ చేయగానే జాన్ కోయ గారిని నన్ను కుక్కలు అని తిట్టావు, గుర్తుందా? మన హనీ జాన్సన్ గారు అమ్మతేజ గారి మీద లైవ్ పెట్టారు. హనీ జాన్సన్ గారు వాళ్ళ టీం లైవ్ పెట్టారు. వారు చేసిన ఆ ఇక్కడ లైవ్ లో ఉన్న విషయాలన్నీ అబద్ధాలే. ఒక్కరికి కూడా లేకుండా జ్ఞానం లేదు, ఆత్మ జ్ఞానం అసలే లేదు. నచ్చినట్లు సొంత వ్యాఖ్యానాలు చేశారు. నేను ఆ వీడియోలన్నీ చూపించి లైవ్ లోనే కౌంటర్ వేశాను. నేను మరలా అడిగాను, హనీ జాన్సన్ గారిని పిలిచాను, రండి హనీ జాన్సన్ గారు చర్చ చేద్దాం. మీరు చెప్పేది సత్యమో, నేను చెప్తుంది సత్యమో. లెట్ us discuss in the presence of God, in the presence of people. Let us discuss the word. What is the truth? What is the true doctrine? Let us discuss. రండి అని చెప్తే ఆయన రాలేదు, ఉలుకులేదు, పలుకులేదు. అయితే ఆయన టీం ఉన్నారు కదా, పప్పీస్, 2 పప్పీ డాగ్స్. ఈ డాగ్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే బైబిల్లో ఉంది. మీకు నేను ఒకవేళ ఎవరు నేను గద్దించినా, తిట్టినా, లేకుండా వాడతాను. దట్స్ నాట్ మై ఓన్ వర్డ్. ఒక్కడు అనేసాడు, నక్కలు అనేసాడని మీరు ఎవరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నేను ఎవరిని అనను, నాకేం పట్టింది. ఎందుకంటే దేవుడే తీర్పు తీర్చుతాడు, దేవుడే లెక్క చూస్తాడు.
ఎరా మమ్మల్ని తిట్టి మళ్ళీ దాన్ని దేవుడి మీద దోస్తావా? సిగ్గుందంటరా నీకు? కాబట్టి నేను ఎవరిని పిలిచానంటే హనీ జాన్సన్ గారిని పిలిచాను, చర్చకు రమ్మని హనీ జాన్సన్ గారిని పిలిచాను. మిగిలిన వాళ్ళు ఎవరు ఎన్ని వీడియోలు పెట్టుకున్నా ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దెమ్. ఎందుకంటే అంత ఖాళీ లేదని ఆ రోజే చెప్పేశాను. నేను పట్టించుకోను, అంత ఖాళీ లేదు నేను. ఎందుకంటే అభిషేకము, ఆత్మ సహాయము, పిలుపు ఇవేవి లేని వారి కోసం మాట్లాడడం టైం వేస్ట్. పిలుపేంట్రా? నీ ఒళ్ళంతా పులుపు పెట్టుకొని మళ్ళీ పిలుపు అంటావే? ప్రకటన గ్రంథం 22:15 ఒకసారి చదువుదాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరాంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపటనుందురు. అరే ప్రకటన గ్రంథం 22:15 చెప్పబడిన ఆ కుక్కవి నువ్వేరా? భారతదేశంలో ఉన్న హిందువులే వేదాలని వదిలేశారు, అంటే వాళ్ళు కక్కేశారు. వాళ్ళు కక్కేసిన దాన్ని నువ్వు తినుకుంటూ వేదాల్లో యేసుక్రీస్తు అని చెప్తున్న నీచమైన కుక్కవిరా నువ్వు. ఫిలిప్పీ పత్రిక 3:2 చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. సో దుష్టులైన పనివారు ఉన్నారు, వారు దుష్టులు, వారు పని చేయడం రాదు, వారు అభిషేకం పొందిన వారు కారు, కృపావారములను గేలీ చేసేవారు. ఈనాడు కృపావారములను గేలీ చేస్తున్న వారంతా, ఈనాడు కృపావారాలు నిలిచిపోయాయి అని చెప్తున్న వారంతా దుష్టులైన పనివారే, వారంతా కుక్కలే అని లేఖనం సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:2 కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అని ఉంది. గాని అరే విశ్రాంతి క్రిస్టియన్ గా కృపావరములు లేవు అని అన్న వాళ్ళందరూ కూడా కుక్కలు అని అక్కడ ఉందారా? అక్కడ ఉందా? లేని దాన్ని ఎందుకురా చెప్తున్నావు? అరే వాక్యాన్ని కూడా వక్రీకరిస్తావురా నువ్వు? ఈ వచనంలో ఉన్న కుక్కవి మరియు దుష్టుడివి నువ్వేరా? యేసుక్రీస్తుని ఆళ్లతోటి, ఇళ్లతోటి, మేకలతోటి, ఆవులతోటి, ఎద్దులతోటి, గుర్రాలతోటి, బ్రహ్మతోటి, ప్రజాపతితోటి పోలుస్తున్నావు కదా, దుష్టుడివి నువ్వేరా. అందుకే నిన్నే కుక్క అన్నది అక్కడ వాక్యం, అది నీకే. సరి చూసుకో. అనిల్ కుమార్ నన్ను తిట్టాడు అని రేపటి నుంచి నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేయొద్దు. నువ్వు నన్ను తిట్టావు కాబట్టి నేను నిన్ను తిట్టా. మూర్ఖుడికి మూర్ఖంగానే సమాధానం చెప్పమని వాక్యం చెప్తుంది కాబట్టి నీలాంటి మూర్ఖుడికి ఇంత మూర్ఖంగా సమాధానం చెప్తేనే అర్థమవుతుంది. అనవసరంగా ఒకళ్ళని తిడితే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఆ బాధ నీకు తెలియజేయాలి అని మాత్రమే నేను నిన్ను అరే ఒరే అని అన్నాను. కానీ నిజంగా అది నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు. సరే, ఆఖరిగా ఒక చిన్న ప్యారడీ సాంగ్ విందాం. యేసు చాలును అనే పాటని మరి అన్య భాషలలో ఎవరికి తెలియని భాషలో ఎలా పాడతారో విశ్రాంతి క్రిస్టియన్ నేర్పిస్తారు. అది చూసేసి మనందరం ఇంకా గుడ్ బై చెప్పుకుందాం. యేసు చాలును, ఓ యేసు చాలును. అందరము మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నా ప్రతి పరిస్థితులలో చాలిన దేవుడు. ఓ రమశకతే నరుయందరో ఓరుదలరబర షందనే ఓరు కుందురులరబర శకతే నొలురు యందరో రిబలర షందన మనర యందరో లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. పురాణశందన రశకెతెరి నొలురు అందరో ఓరుదలరవరవర శందన రశకెతెరో రిమిలిరి అందరో యేసు చాలును, ఓ యేసు చాలును.